ఈ రోజున విజయశేఖర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ప్రకారంగా నేను అంగీకరిస్తున్నాను. ఏంటి అంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్టులు లేవు, వాళ్ళకి సమాచారం లేదు. ఒక కస్టోడియల్ టార్చర్ జరిగి డెత్ జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రికి లేదు, హోంమంత్రికి లేదు, సిపికి కూడా లేదట. అంటే అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్యూర్ అనేటువంటిది ఇది వాళ్ళంతట వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇది వాళ్ళ ఇష్టం. నేను ప్రతిదీ కూడా నేను ఒక విషయాలు చెప్తున్నా, జనంలో ఉన్న విషయాలు మాత్రమే చెప్తున్నాను. తర్వాత మీ కర్మ, మనం ఏం చేయలేం. మీకు అవకాశం ఇచ్చారు జనం, 164 సీట్లు ఇచ్చారు, 21 ఎంపీ సీట్లు ఇచ్చారు. వాళ్ళు కూడా 151, 22 ఎంపీ సీట్లు ఇస్తే ఇలాగనే నెత్తిన నిప్పులు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా సేమ్ అదే దారిలో వెళ్తున్నారు. చూసుకోండి, ఇంకా 3 ఏళ్ళు ఉందని చెప్తున్నా. మీరు వినే పరిస్థితిలో లేరు, మీ ఇష్టం. అందుకని ఈ దర్యాప్తు తప్పు దర్యాప్తు ఉందంటానికి నేను సింపుల్ గా ఒక పాయింట్. సరే, ఇంక మళ్ళీ ఆ టాపిక్ వద్దులే, ఆ టైం అంత లేదు. ఒక పాయింట్ నేను దాని జోలికి వెళ్ళనండి, నేను దాని జోలికి వెళ్ళను. ఒకటి, ఆ కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. అదే విధంగా సీసీ ఫుటేజీ మొత్తం కూడా ధ్వంసం చేసేశారు. అదే విధంగా శవాన్ని మాయం చేశారు. అదే విధంగా మొత్తం కూడా ఈ మొత్తము దాంట్లో సిఐ ఒక్కడనే నిందితుడిగా చూపించేటువంటి ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్నటువంటిది అంతా కూడా ఈ రోజున ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ రోజున ఈ కేసును తారుమారు చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది, పోలీసులు కాదు. ప్రభుత్వం ఈ రోజున ప్రభుత్వం చేతిలో ఉంది, ఇది ప్రభుత్వం చేస్తోంది. మీరు గమనించండి, వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగకుండా సిట్టు వేసేటువంటి పరిస్థితి ఉందంటేనే వెళ్తుంది. యాజ్ పర్ లా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. అదే విధంగా నేను ఒక్కటి చెప్తాను, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే, మీరు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు, ఇంకా తప్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక సూచన చేస్తున్నాను నేను, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. లేదు అంటే మాత్రం ఈ కేసులో మీరు ఇప్పుడు వ్యతిరేకించిన కృష్ణాంజలి గారే రేపు పొద్దున్న లక్ష్మీకాంత్ గారు, మీరు నాకంత టైం లేదు. ఇక్కడ ఒక డిబేట్ డెకోరం ఉంది, ఆగండి, నా టైం వేస్ట్ చేయొద్దు. ఎస్ సార్, కృష్ణాంజలి గారు పాపం మాధురి, ఆవిడ దివ్యల మాధురి గారు ఫీల్ అవుతారు, కొద్దిగా వాళ్ళని అడ్రస్ చేయండి. ఓకే, ఇప్పుడు అది అంతా కూడా ప్రభుత్వం ఆలోచించుకోమన్నాడు. ఇక దువ్వాడ శ్రీనివాసు, ఆవిడ పేరేదో చెప్పారు కదా, మాధురి అని, వాళ్ళు పాపం ఏదో రీల్స్ చేసుకొని సరదాగా ఏదో ఎంజాయ్మెంట్ చేసుకుంటుంటే ఇప్పుడు ఏదో పాత కేసులు తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త రీల్స్ ఇవి వాళ్ళకి. ఈ రీల్స్ బాగున్నాయి ఆవిడకి, మాధురి. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపొద్దున సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోరాట ఎదురాల్లాగా ఆవిడ మాధురి ఈ విధంగా కొంత ప్రచారం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. వాళ్ళిద్దరు హాయిగా మంచి మంచి రీల్స్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను రేపొద్దున దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎమ్మెల్సీ, అదే విధంగా రేపొద్దున ఎమ్మెల్యే క్యాండిడేట్ కావటానికి ఎవరు, ఆవిడ మాధురి ఎమ్మెల్యే క్యాండిడేట్. రేపొద్దున ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి హైప్ తో అసలు పోలీసులు ఇంతమంది ఈ విధంగా చేస్తున్నారని రేపొద్దున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా రేపొద్దున రంగంలోకి దిగబోతుందని నేను అనుకుంటున్నాను. మీరు బాగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు, మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగుంది ఇదంతా కూడా. ఇది నేను సరదాగా చెప్పాను. పవన్ కళ్యాణ్ ఆ విధంగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం, ఖచ్చితంగా విచారించాల్సిందే, అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. అది ఎంత మేరకు అనంటే, ఆ విధంగా తిట్టిన దానికి వాళ్ళు నోటీసులు ఇచ్చి విచారించేటువంటి పరిస్థితి తప్ప అరెస్టులు చేసేటువంటి వ్యవహారం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది దువ్వాడ శ్రీనివాసే కదా ఆంధ్రప్రదేశ్ లో అసలు తిట్టిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరెవరు తిట్టట్లేదు అనేటువంటి అంశం ఖచ్చితంగా చర్చకు వస్తుంది. అందుకని దువ్వాడ శ్రీనివాస్ కరెక్ట్ చేశాడని మనం అనలేం. ఎవరైనా సరే ఒక విచారణ జరిగేటప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి అంశమే మాట్లాడతాం. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇదేదో చేశారు, ఇది నేను చేయలేదు, ఇది తప్పు అని ఆయన ఎన్ని రకాలని చెప్పొచ్చు. దాన్ని నిరూపించడం పోలీస్ శాఖకి అది పెద్ద కష్టమైనటువంటి పని కాదు. ఆయన చెప్తేనో, ఆయన అంగీకరిస్తేనో ఆ నేరాన్ని నిరూపణ చేసేటువంటి పరిస్థితిలో పోలీస్ శాఖ లేదు. అందుకని పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి టెక్నాలజీ మనకి కాబట్టి ఆ విధమైనటువంటి టెక్నాలజీతో ఆయన తేలుస్తారు. ఏమైనా సరే నేను ఒకటి చెప్తాను, ఇది ఈ దువ్వాడ శ్రీనివాస్ కి ఎప్పుడు నోటీసులు ఇచ్చారు నాకు తెలియదు. ఈ మాధురి ఇలాంటి వాళ్ళ వ్యవహారం ఇంకా కొన్ని నోటీసులు ఇచ్చి, నేను అనుకుంటున్నాను సాయి కృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ నడుస్తున్న ఈ సీరియస్ క్రమంలో కొన్ని ఇలాంటి నాన్ సీరియస్ విషయాలను ముందుకు తీసుకురావడం ద్వారాగా కొంత పబ్లిక్ ని డైవర్ట్ చేసేటువంటి ఆలోచనలు కూడా ఏవైనా కూడా కొంత ఆలోచనలు చేస్తే చేసి ఉండొచ్చాం.
ఇంత సీరియస్ కేసు నడిచేటప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈ మా సినిమాల్లో కూడా కామెడీ ట్రాక్స్ ఉంటాయి మధ్యలో. అలాగని కామెడీ ట్రాక్ వచ్చినంత మాత్రం మెయిన్ ట్రాక్ ఏమి ఇబ్బంది ఇదేం కాదు. అందుకని ఈ కేసు ఏమైనా సరే సాయి కృష్ణ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిట్ట నిలువున మునగటానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేస్తారా చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. యాక్చువల్గా ఇతనికి ఆల్రెడీ 2-3 సార్లు నోటీసులు ఇస్తేనే దువ్వాడ శ్రీనివాస్ లైట్ తీసుకొని రాకపోతే ఇక వాళ్ళకి మార్గం ఏంటంటే అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయనకి అనిపించి ఉంటుంది. అందు గురించి అటెండ్ అయ్యాడు. మీరు అన్నట్టు నోటీసులు ఇచ్చి అటెండ్ అయ్యాడు. ఆయన ఏదో పెద్ద ఆయన ఏదో లోపలికి తీసుకెళ్ళిపోయి ఏదో సాయి కృష్ణ చేసినట్టు ఏదో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి ఆవిడ బయట కూర్చొని ఆవిడ విన్యాసాలు కృష్ణానీల్ గారు చెప్పినట్టు అద్భుతంగా వాళ్ళు చాలా బిజినెస్లు కూడా స్టార్ట్ చేశారు. వాటికి బాగా ఉపయోగపడుతుంది ఇట్లాంటివన్నీ అని చెప్పేసి అర్థమవుతుంది.